హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ తెలుగు కుకింగ్ ఛానల్. ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నేను చేసే రెసిపీ ఏంటంటే ఆలూతో చాలా క్రిస్పీగా వచ్చే వడలు చూపించబోతున్నాను. ముందుగా 2 బంగాళదుంపలను ఉడకబెట్టుకున్న వాటిని తీసుకొని ఈ విధంగా స్మాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ఉల్లిపాయ, క్యారెట్ వీటిని సన్నగా వీలైనంత సన్నగా కట్ చేసుకోండి. లేకపోతే ఇలా ఆనియన్ కట్టర్ ఉంటే అందులో వేసుకుని సన్నగా కట్ చేసుకోండి. ఇందులో కొంచెం కరివేపాకు, కొత్తిమీర వేసుకుని బాగా సన్న ముక్కల కింద చేసుకోవాలి. తర్వాత మీకు కారానికి సరిపడినంత పచ్చిమిర్చి వేసుకోవాలి. నేను 4 పచ్చిమిర్చి వేస్తున్నాను ఇందులో. ఇలా సన్నగా కట్ చేసుకున్న తర్వాత ఆలు మిశ్రమంలో మీకు రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకోవాలి. కొంచెం జీలకర్ర, కొంచెం వాము వేసుకుని ఈ ఆనియన్, క్యారెట్, కరివేపాకు, కొత్తిమీర ఈ ముక్కలన్నిటిని ఇందులో వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూను శనగపిండి, 1 టేబుల్ స్పూన్ కార్న్‌ఫ్లోర్ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇందులో వాటర్ అంటే ఎయ్యవసరం లేదండి. ఎందుకంటే ఆలు తడిగానే ఉంటుంది కాబట్టి అది సరిపోతుంది. ఈ విధంగా ముద్దలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దాన్ని ఆయిల్ వేడైన తర్వాత ఈ విధంగా వడల కింద ఒత్తుకుని వేసేసుకోవడమేనండి. చాలా ఈజీ ప్రాసెస్‌లో నేను చూపించాను ఈ వడల్ని. చాలా అంటే చాలా ఈజీ అండి ఈ వడలు. పిల్లలకి స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఈవినింగ్ స్నాక్ కింద పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. దీంట్లో టమాటా సాస్ వేసుకుని, పచ్చి ఉల్లిపాయ ముక్కలు వేసుకుని తింటే చాలా బాగున్నాయండి. ఇది మీరు ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చినాయండి. క్రిస్పీగా కూడా వచ్చినాయండి. ఈ వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.